ఛీ, నీ బతుకు చెడ చెప్పిన మాట వింటున్నావా? ఉం? నీ మాట విన్నా సరే నేను ఇంత దగ్గరికి వచ్చాను. ఎంత కష్టపడి మోసుకొచ్చాను రాత్రి పుచ్చకాయలు దోసకాయలు ఆ? ఇవన్నీ తీసుకుని కష్టపడి మోసుకొచ్చాను. నీకు బుద్ధి ఉందా? ఎంత చెప్తే కూడా మాట వినవా? ఏదో కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కిస్తే మళ్ళీ వెళ్ళి పెంట కుప్పలమ్మడి తిరిగిందంట. అట్లా ఉంది ఈ పని. బుద్ధి ఉందా నీకు? ఒక మాట అంటే మాట మీద నిలబడాలి, లేదంటే దాని జోలికి వెళ్ళకూడదు. ఎలాగో మన ఇష్టం వచ్చినట్టు బతికేయాలి. నేను ఎంత ప్రయత్నిస్తున్నానో నీ మాట నేను వినకూడదు అనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను దాకా డిస్టర్బ్ చేసేస్తున్నావు. నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఏం లేదండి, పొద్దుటే లేసి ఉసిరికాయ కరివేపాకు జ్యూస్ తాగాలి. దాంట్లో వచ్చి ఒక చిన్న కీర దోసకాయ కూడా వేసి కొంచెం జీలకర్ర ఉప్పు వేసుకుని తాగాలని నా మెను అండి, డైట్. ఈ మనసును చూసారా? పాలున్నాయి టీ పెట్టుకో, పాలున్నాయి టీ పెట్టుకో అంటుందండి. అసలు దీన్ని చెప్పుదా కొట్టాలి. నేను ఎంత ప్రయత్నిస్తున్నానంటే ఎంతో కష్టపడి 4 కిలోలు తగ్గాను. సరే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇంకొక 4-5 కిలోలు తగ్గే వరకు నేను ఏదో నా తిప్పలు నేను పడుతున్నానండి. నడవలేకపోయినా వెళ్ళి అన్నీ మోసుకొచ్చుకున్నాను. ఇదిగో పుచ్చకాయ దోసకాయలు నాకు ఒక 4-5 రోజులు వస్తుందండి. బొబ్బాస్కాయ 2-3 రోజులు తింటా, బ్రేక్ఫాస్ట్లో తింటా. దోసకాయ తింటా. ఇదిగో పుచ్చకాయ నాకు 4-5 రోజులు వస్తుంది. సరే లో క్యాలరీలు ఉన్న సొరకాయ అండి. ఏం లేదు, కొంచెం నూనె వేసాను, రోజు వేసాను, నూనె కన్నా తక్కువ వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను, ఉప్పు పసుపు వేసాను. సొరకాయ బాగా లేతగా ఉన్నాయండి. 2 సొరకాయలు తీసుకొచ్చా, సన్నగా తరిగి వేసాను. చక్కగా మగ్గుతుందండి. మగ్గినాక కారం వేసి చక్కగా దోశల్లో ఇడ్లీలో అంత కూర తిన్నాం అనుకోండి, కడుపు నిండిపోద్దండి. డైట్ ఉన్న వాళ్ళు లో క్యాలరీ తినాలి. సరే అండి, ఇదిగో మొక్కజొన్న కండలు తీసుకొచ్చానండి నిన్న. స్వీట్ కార్న్ ఇది నీళ్ళలో వేసే కానీ ఇట్లా ఇడ్లీ పాత్రలు వేసారంటే స్వీట్గా బాగుంటుంది. కొంచెం ఉప్పు రాసాను పైన. ఇది కూడా మనం దోసకాయలు వాటితో కలిసి తింటే కొంచెం వెయిట్ తగ్గుతారు, లేకపోతే మధ్యాహ్నం తినచ్చు. ఇదేంటి టీ పెట్టుకో అని ప్రాణం తీసేస్తుందండి. పాలు చూసేసి సరిగ్గా గబుక్కున ఒక టీ స్ట్రాంగ్గా టీ వేసుకో, లేదంటే బ్రూ కాఫీ వేసుకో, ఏదో చెప్పేస్తుంది. ఇక కానీ దాని మాట నేను సచ్చినా విన్నండి. దాని మాట వినే కాళ్ళ నొప్పులు వచ్చేసింది. వెయిట్ ఎట్లాగైనా వెయిట్ తగ్గాలి. మన ఇష్టం వచ్చినట్టు బతకూడదండి. మనకి ఒక రూల్ పెట్టుకోవాలండి, దాని మీద నిలబడాలి. ఇవాళ నేను ఉసిరికాయ కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి ఒక చికెన్ దోసకాయ కూడా వేసేస్తా, మజ్జిగ వేసుకుని తాగేస్తానండి. బాగానే ఉంటుంది, పులుపులుగా బాగుంటుంది. కరివేపాకు టేస్ట్ మజ్జిగ బాగుంటుంది. సరే మజ్జిగ తాగేద్దాం. దోసకాయ కూర సొరకాయ కూర ఉడికిపోతుంది కదండి. ఫైనల్గా కొంచెం కారం వేసేస్తా. అప్పుడప్పుడు తింటాకే స్వీట్ కార్న్ రెడీగానే ఉందండి. ఇదో బొబ్బాస్కాయ తోలు తీసి ప్లేట్లో పెట్టుకుని టేబుల్ మీద పెట్టా అనుకోండి, అటు ఇటు తిరుగుతా తినొచ్చు. కొంచెం పుచ్చకాయకి వస్తా. ఇదో దోసకాయలు ఇప్పుడు రెడీగానే ఉన్నాయి. లైట్గా అండి కారం ఉప్పు రాసుకుని తింటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది. 3 బాటిల్ నీళ్ళు పెట్టుకున్నా. సాయంత్రం లోపు 3 బాటిల్ నీళ్ళు అవ్వాలి. ఇప్పుడు మజ్జిగ చేస్తా. మజ్జిగలో కొంచెం ఫ్లాక్స్ పౌడర్ కలుపుకుని కళ్ళు మూసుకుని తాగేస్తాను. పెద్ద టేస్ట్ ఉండదు, గబుక్కని తాగాలి కదండి. దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగేస్తాను. ఏమైనా సరే అండి, కాళ్ళ నొప్పులు తగ్గించుకోవాలి. ఆ క్లినిక్ ఈ క్లినిక్ కాదండి, మనంగా మంచి హ్యాబిట్స్తో బతకాలి. మనసు చెప్పినట్టు వినకుండా చక్కటి తినాలండి. ఫైబర్ ఉండాలి దాంట్లో వచ్చేసి, మనకి బెనిఫిట్ ఉండాలండి. మూడు చేంజ్ అవుతుంది అనేసి, బోర్ కొడుతుందని సరే అలవాటు ప్రకారం ప్రాణం లాగేస్తుంది. అదేమన్నా పుట్టుకతోనే మనం అలవాటు చేసుకోలేదండి. మధ్యలో వచ్చిన అలవాటు మధ్యలో వదిలించుకోవచ్చు. టీ కాఫీలు సిగరెట్తో సమానం అండి. వాళ్ళు కూడా మూడు చేంజ్ చేసుకుంటాకి సిగరెట్లో ఇది తాగుతారు. టీలు కాఫీలు అసిడిటీ, దాంట్లో చక్కెర మనకి వెయిట్ పెంచేస్తుంది. సరే బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు తప్పదండి, తాగాల్సి వస్తుంది. మన ఇంట్లో ఉన్నప్పుడు మన మనసుని కంట్రోల్ చేసుకోవాలండి. నా మనసుని 4 తిట్లు తిట్టి మూలలు కూర్చోబెట్టా. టీ లేదు, దీంట్లో పాలు తోడు పెట్టేస్తా. కావాలంటే మధ్యాహ్నం మజ్జిగ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళిపోయామండి. ఇప్పుడు యుద్ధం చేయాలంటే ముందు చక్కగా జ్యూస్ తాగాలండి. మజ్జిగ చేసి పెట్టుకుంటా, కొంచెం వాటర్ తాగుతూ ఉంటా. ఇలా కొబ్బరికాయ ఒకటి పెట్టుకున్నానండి. అది వీళ్ళని చూసి, అంటే నాకు ఇన్ని తింటాక టైం చాలట్లేదు. రోజు ఈ టైంకి ఇది తిందాం, ఇది టైంకి అనుకుంటే ఏదో ఒకటి వదిలేస్తున్నా. ఇవాళ అన్ని టైంకి తిందామని ప్లాన్ వేసుకున్నానండి. నా మనసుకి 4 తిట్లు తిట్టి మూలలు కూర్చోబెట్టా. అంతేనండి, ఇక మీదట బాగా బతకాలండి, హెల్తీగా బతకాలి, మంచి హ్యాబిట్స్తో బతకాలి. అవసరం లేని విషయాల్ని వదిలేసుకోవాలండి. కొంచెం
ఇంట్లో ఇల్లు గిల్లు ఊడ్చేసాను, బట్టలు మిషన్లో వేసాను. నా పని ఎప్పుడు నేనే చేసుకుంటా అండి. నాకు 37 సంవత్సరాలుగా మా ఇంట్లో పని మనిషి అది ఉంటాడు, నేనే చేసుకుంటా. పిల్లలు పెళ్ళిళ్ళు, డెలివరీలు, హాస్పిటల్ ఏమైనా సరే మేమే చూసుకుంటూ ఉంటాం అండి. అయినా కూడా ఏంటండి కాళ్ళ నొప్పులు, ఒళ్ళు చేయడం. సరే ఇక మీదట మన హెల్త్ మనం చూసుకోవాలండి. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి. లాస్ట్ వయసులో మనం మంచాల మీద కూర్చుంటే పిల్లలు ఎవరండి, వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మనం కొంచెం లేచి మన పనులు మనం చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చి వాళ్ళ సంసారాలు వాళ్ళు చూసుకుంటారు. దానికోసమే ప్రయత్నం. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇంకా కొంచెం డైట్కి కొంచెం మనం టైం ఉంది కదండి, మజ్జిగ తాగాలి, జ్యూసులు తాగాలి. మీకు నచ్చితే ఈ వీడియో మీరు కూడా మీ దగ్గర ఉన్న ఏమైనా హ్యాబిట్ ఉంటే టీలు కాఫీలు తగ్గించుకుని మంచి హెల్దీ వైపు నడవండి.